శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి మార్చి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే ఫలితాలు పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహం కుజగ్రహం. ఈ రాశికి యోగకారకుడుగా చతుర్థ భాగ్యాధిపతిగా 11వ స్థానంలో ఉండడం వలన అటు కుజుని యొక్క క్షేత్ర ఫలితాలు అలాగే కారక ఫలితాలు కూడా ఈ రాశి వారికి లభించడం జరుగుతుంది. ముఖ్యంగా చతుర్థాధిపతి లాభస్థితి వల్ల విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఎటువంటి పోటీ పరీక్షలో కానీ కాంపిటేటివ్ పరీక్షలో కానీ పాల్గొన్నా, మీరు ఏదైనా ఒక ఐఐటి లాంటి కోర్సుల్లో ప్రవేశానికి ఎంట్రన్స్ రాస్తున్నప్పుడు ఈ గ్రహస్థితి మీకు చాలా సహకరించే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మీకు ఒక మంచి కళాశాలలో సీటు లభించే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కానీ ఒక వాహనం కానీ కొనే ప్రయత్నం చేస్తుంటే మీ సంకల్పం ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. దీనికి ఆర్థిక పరంగా మీ మదర్ కానీ లేదంటే మీరు ఒక చోట ఉన్నటువంటి స్థిరాస్తిని అమ్మి వేరే చోట కొత్తగా స్థిరాస్తి కొనుక్కోవడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు సహకరిస్తుంది. ఇక భాగ్యాధిపతిగా లాభస్థితి, అటు మీ యొక్క గురువు వల్ల అయితేనే తండ్రి గారి ద్వారా అయితేనే మంచి సలహా ద్వారా మీరు స్థిరాస్తి పొందడానికి అవకాశం ఉన్నది. లేదంటే చాలా కాలంగా పంచుకోకుండా ఉమ్మడిగా ఉన్నటువంటి ఆస్తి మీ పేరు మీదకి ఈ సమయంలో మారడానికి కూడా ఈ కుజుడు లాభస్థాన స్థితిలో ఉండడం సహకరిస్తుంది. దానికి మీ అన్నదమ్ములు కానీ మీ మిత్రులు కానీ సంపూర్ణంగా సహకరిస్తారు. అలాగే మీరు ఏదైనా ఒక పోటీ పరీక్షలో కానీ ఇంటర్వ్యూలో కానీ ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే ఇది మీకు లభించే అవకాశం ఉంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడితో పరివర్తన చెందడం జరిగింది. ఈ పరివర్తన కారణంగా ఏమవుద్దంటే మీరు ఏదైనా గృహం మారడం కానీ ప్లేస్ మారడం కానీ లేదంటే ఉద్యోగం మారడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. పైపెచ్చి ఏంటంటే ఈ శుక్రుడు స్వక్షేత్రంలో దశమంలోకి రావడం వల్ల మీకు హోదాతో పాటు గౌరవం పెరుగుతుంది. అలాగే సౌకర్యాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ పరివర్తన ఉన్నప్పుడు ఈ డబుల్ బెనిఫిట్ మాట. అంటే ఒక రాశిలో శుక్రుడు గురువు ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తుందో అటువంటి ఫలితం మీకు ఈ సమయంలో రావడం వల్ల ముఖ్యంగా ఇది స్త్రీలకు చాలా అనుకూలిస్తుంది. స్త్రీలకు ఎప్పుడు కూడా శుక్రుడు ఎంత బలంగా ఉండి శుభగ్రహాలతో కలిసి ఉంటే వారికి అంత ప్రతిభ పెరుగుతుంది. అటువంటి అవకాశాలు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మరి ఎవరైతే ఈ సింహరాశిలో అటు రాజకీయ రంగంలో కానీ లేదంటే ఏదన్నా ఒక సెలబ్రిటీ రంగంలో కానీ సినిమా రంగం టీవీ రంగంలో ఉంటే వారికి ఆటోమేటిక్గా హోదా గుర్తింపు గౌరవం కూడా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా ప్రయత్నం చిన్నపాటి ప్రయత్నంతో మంచి హోదా లభించే అవకాశం ఉంది. ఎస్పెషల్ ఇది స్త్రీలకు అనుకూలంగా ఉన్నది. ఇక సప్తమ స్థానంలో శని ప్లస్ రవి గ్రహాల సంచారం ఎప్పుడైతే రాశ్యాధిపతి శని భగవానుడితో కలిసి ఉంటాడో ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసిన వాళ్ళకి ప్రభుత్వంలో హోదా కోరుకునే వారికి అనుకూలంగానే ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా మీ యొక్క ప్రతిభ తగ్గిపోతూ ఉంటుంది. ఏ పని చేద్దామన్నా కూడా స్వతంత్రించి చేయలేకపోతుంటారు. ప్రతి పని ఆలస్యం అవుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏదైనా ఒక ప్రయత్నం 1-2 సార్లు చేస్తే తప్ప అది సక్సెస్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి కేవలం శని యొక్క ఫలితాలు ఎవరికన్నా శుభంగా కలగాలంటే కేవలం ఓర్పుతో వెయిట్ చేయవలసిందే. ఏమాత్రం తొందరపడినా కూడా అది మీరు వచ్చిన అవకాశాన్ని కోల్పోవడం జరుగుతుంటుంది. కాబట్టి చాలా ఓర్పుగా సహనంగా మీ యొక్క ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా సరే నెమ్మదిగా వెయిట్ చేస్తే అది కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి కొన్ని గ్రహాలు అంటే ఎక్కువగా ఈ కుజ గురు శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల శని యొక్క స్థితి మీకు ప్రయత్నం ఆలస్యం చేస్తూ ఉంటుంది. కానీ తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం ఈ వివాహ విషయంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ముఖ్యంగా అమ్మాయిలకి ఈ రాబోయే మార్చి 14వ తారీఖు పౌర్ణమి రోజు ఇది చాలా ఇంపార్టెంట్గా ఈ పౌర్ణమి రోజు ఎవరైతే అమ్మాయిలు కానీ
ఎవరైతే పెళ్ళికి కావలసినటువంటి అమ్మాయిల తల్లిగారు కూడా ఈ పరిహారం పాటించవచ్చు. ఆ రోజు అమ్మవారి ఆలయంలో లేదంటే మీ గృహంలో అయినా పర్వాలేదు, చక్కగా పాయసం అంటే కొత్త బియ్యంతో ఆవు పాలతో పాయసం తయారు చేసి అమ్మవారికి నివేదన చేయడం వల్ల ఆ ప్రసాదాన్ని కనీసం ఒక 2-3 ముత్తైదువుల కన్నా ప్రసాదంగా పెట్టడం వల్ల, మరియు ఆ పౌర్ణమి రోజు సాయంకాలం పూట చక్కగా లలితా సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల అమ్మాయిలకి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే చాలా వరకు ఈ గృహంలో ఆగ్నేయ భాగంలో, అంటే మీరు అద్దెకున్నా లేదంటే సొంత గృహమైనా ఆగ్నేయ భాగంలో దోషం ఉన్నప్పుడు, అంటే నూతులు కానీ గోతులు కానీ టాయిలెట్స్ కానీ సరిగ్గా మెయింటైన్ చేయనప్పుడు, మరి ఈ ఆగ్నేయ దోష ప్రభావం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్య సమస్యలు, యజమానురాలకి అలాగే అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదరకపోవడం, కుదిరిన పెళ్ళైనా ఏదో కారణం వల్ల పుట్టింట్లోనే స్థిర నివాసం ఏర్పరచుకునే విధంగా ఈ ఆగ్నేయ దోషం ఇబ్బంది పెడుతుంటుంది. కాబట్టి మరి అది కూడా వీలైతే సరి చేసుకుంటే మరి మీ కుటుంబంలో అమ్మాయిలకి వివాహం జరుగుతుంది. ఇక అబ్బాయిల విషయంలో వాళ్ళు ఏ పని చేయకుండా ఇంట్లోనే తిష్ట వేస్తూ, మరి చదువు పూర్తయినా కూడా ఉద్యోగానికి వెళ్లకుండా ఉన్నవాళ్ళు మీ గృహంలో ఈశాన్య భాగంలో దోషం ఉందేమో గమనించండి. ఆ ఈశాన్య భాగంలో దోషం ఉన్నప్పుడు కామన్గా మీ మగపిల్లలు ఎందుకు పనికి రాకుండా, అంటే మంచి చదువు ఉంటుంది, మంచి బుద్ధిమంతులై ఉంటారు, కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేయరు, వచ్చినా కూడా అవి సరిగ్గా నిర్వహించలేకపోతుంటారు. కాబట్టి ఈ ఈశాన్య దోషాన్ని సరి చేసుకోవడం వల్ల మీకు సంతానం మగపిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఆగ్నేయ దోషాన్ని సరి చేసుకోవడం వల్ల అమ్మాయిల యొక్క సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఇవి చూసుకుంటూ చిన్నపాటి రెమెడీలు చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీకు ఈ వివాహంలో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు తొలగే అవకాశం ఉంది. అలాగే కామన్గా ఈ పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న, లలిత అమ్మవారికి లలితా సహస్రనామం చదివి కుంకుమార్చన చేసుకున్న చాలా వరకు ఈ సమస్యలు మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మిగతా రోజులు చేసిన పరిహారం కన్నా ఈ పౌర్ణమి రోజు చేసే పరిహారానికి ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది. అలాగే దాని యొక్క ఫలితం కూడా తొందరగా రావడం జరుగుతుంది. స్వస్తి.